అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈ బ్లౌజ్ కటింగ్ అనేది మీకు ముందు వీడియోలో అయితే పోస్ట్ చేయడం జరిగిందండి. మీరు ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోయి ఉంటే ఒకసారి చూడండి. సో, ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్‌కి అతుకులు అనేది వస్తుందని మీకు చెప్పాను కదా! ఇప్పుడు నేనైతే ఆ జాయింట్స్ అనేది క్రాస్‌గా వేసుకొని అతుక్కుంటున్నానండి. ఇది కూడా ఆ విధంగానే మనం వేసుకున్న తర్వాత అప్పుడు స్ట్రెయిట్‌గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ ఏసుకొని కట్ చేసుకున్నానండి. అప్పుడు మనకి ఎగుడు దిగుడు అనేది ఉండదు. ఈ మిస్టేక్స్ అనేది మనం చేయకుండా ఉన్నామంటే ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చాలా బాగా వస్తుంది. సో, మనమైతే అనుకున్నాం కదా! ఖచ్చితంగా డాట్స్ కోసం 1 ఇంచ్ అనేది తీసుకోవాలని. ఇప్పుడు హాఫ్ ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసుకొని 3½ వరకు మనం ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇవి మనకి బ్యాక్ డాట్స్. సో, ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఈ విధంగా మనం ఎలా అయితే చెప్పుకున్నామో 1 ఇంచ్ అనేది దీనికి కూడా ఒక హాఫ్ ఇంచ్ తీసుకుని 3½ తీసుకుని ఈ విధంగా డాట్ అనేది వేసుకోండి. ఆపోజిట్ కూడా ఆ విధంగానే వేసుకుని డాట్స్ వేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్‌లో మనం నార్మల్‌గా బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేసుకుంటామో దీనికి కూడా కాజా పట్టీ అని, హుక్స్ పట్టీ అని ఉంటుంది. సో, వీటికైతే మనం బటన్స్ అనేది యేసుకుంటామండి. మన బ్లౌజెస్‌కి అయితే హుక్స్ అనేది వేసుకుంటాం. ఇది చాలా ఓల్డ్ పీపుల్ బ్లౌజ్ అండి ఇది. నాకు ఈ బ్లౌజ్ కుడుతున్నప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నేనైతే కాజా పట్టీ అతుక్కుంటున్నాను. సో, ఈ విధంగా మనం అతుక్కున్న తర్వాత ఇక్కడ ముడతలనేది లేకుండా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకుని గనుక మీరు స్టిచ్ చేశారంటే కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. చాలామంది దగ్గర ఈ బ్లౌజ్ కుట్టించుకున్నామన్నారు గానీ ఎప్పుడు ఎవరు కుట్టినా సెట్ అవ్వలేదని నాతో అన్నారు. నువ్వు కుడితే బాగుందని చెప్పారండి. ఇప్పుడు నేనైతే చూసారా ఇక్కడ మనం సూదులనేది పెట్టుకున్నాం. నేను ముందైతే మీకు మార్జిన్ ఏదైతే వేసుకున్నానో ఆ మార్జిన్ మీదుగానే నేను స్టిచ్చింగ్ అనేది వేసుకుంటానండి. అంటే మనం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము. మనకు నచ్చినట్టుగా వేసుకున్నామనుకోండి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండదు. అప్పుడే భుజాలు జారడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూసారా ఈ ముక్కలనేది నేనైతే ఏ విధంగా కట్ చేశానో మీకు నేను షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి. నేనైతే వీటిని క్రాస్ పీసెస్‌గా అస్సలు కట్ చేయనండి. నేను ఏ బ్లౌజ్ స్టిచ్ చేసినా అంతే క్రాస్ పీసెస్ మాత్రం నేను కట్ చేయను. స్ట్రెయిట్ పీసెసే కట్ చేస్తాను. చూసారు కదా! నేను ఏ విధంగా కూడా అతుక్కున్నానో. ఇప్పుడైతే టక్స్ అనేది ఇచ్చేసుకోవాలండి. ఈ టక్స్ ఇచ్చుకోవడం వల్ల మన బ్లౌజ్ అనేది తిరుగుతుందనమాట. హెమ్మింగ్ కోసం మనకి చేతికి ఈజీగా ఉండేలాగా తిరుగుతుంది. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అక్కేసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్స్ అనేదండి. ఇప్పుడు మనం ఇక్కడ టక్స్ ఇచ్చుకున్నాం కదా! ఈ టక్స్ అనేది కంపల్సరీ ఇచ్చుకోవాల్సి ఉంటుందండి బిగినర్స్ అయితే. ఇప్పుడు స్ట్రెయిట్‌గా ఒక లైన్ అనేది వేసుకొని ఇప్పుడు మనం టక్స్ ఇచ్చుకున్న కాడ ఫోల్డింగ్ అనేది చేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత చూసారా ఒరిజినల్‌ని ఆపోజిట్స్‌గా పెట్టుకోండి. ఆపోజిట్‌గా పెట్టుకొని నేను సెట్ చేసుకున్నట్టు ఇలా స్కేల్‌తో మార్జిన్ అనేది వేసుకొని టక్స్ ఇచ్చుకుంటాం కదా! ఆ టక్స్ కాడ నుంచి ఒక 1 ఇంచు, ఈ టక్స్ కాడ నుంచి ఒక 1 ఇంచ్ అనేది తీసుకొని ఫోల్డింగ్ చేసుకోండి. ఖచ్చితంగా హ్యాండ్‌లో ముడతలనేది రాదండి. నేనైతే ఈ విధంగానే ప్రతి బ్లౌజ్‌కి చేస్తాను కాబట్టి నాకు ఎక్కడ ముడత అన్నది రాకుండా నీట్‌గా వస్తుంది. నేను ప్రతి బ్లౌజ్‌లోని ఈ మెజర్‌మెంట్‌ని నేను ఉపయోగిస్తానండి. సో, చూసారు కదా! షేప్ కూడా ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు మనం దీన్నైతే కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కూడా నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి చూడండి. హ్యాండ్ కటింగ్ ఎలా చేయాలో మీకు కూడా తెలుస్తుంది. ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం మనం దీన్ని హ్యాండ్స్‌ని మనకి కదలకుండా ఉండాలంటే ఖచ్చితంగా అక్కడ ఒక కుట్టు అనేది అయితే వేసుకోవాలండి. చూసారా నేను చూపిస్తున్న విధంగా గాని మీరు కుట్టు వేసుకున్నారంటే హ్యాండ్ అనేది ఎక్కడ కదలకుండా నీట్‌గా వస్తుంది. కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరిన్ని బ్లౌజెస్ అయితే మనకి రావాలి కాబట్టి వారికి నచ్చినట్టుగా మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. చూసారు కదా! మనమైతే ఖచ్చితంగా హ్యాండ్‌కి కర్వ్ షేప్ అనేది ఇచ్చుకోవాలండి. ఆ కర్వ్ ఇచ్చుకునేటప్పుడు ఏమవుతుందంటే మన హ్యాండ్స్‌కి ముడతలనేవి రాకుండా ఉంటాయి. చూసారు కదా! చాలామంది సైడ్ జాయింట్స్ కూడా చాలా మిస్టేక్‌గా చేస్తారండి. ఈ విధంగా స్ట్రెయిట్‌గా కానీ మనం వేసే స్టిచ్చింగ్ స్ట్రెయిట్‌గా రాకపోతే బ్లౌజ్ అనేది ఖచ్చితంగా తప్పొస్తుందండి. ప్లస్ గుర్తు అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్లస్ గుర్తు రాని వాళ్ళు బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్‌గా కుట్టినా వాళ్ళకి ఫినిషింగ్ అనేది అంత బాగోదు. ఎందుకంటే ముడతలవి వచ్చేస్తాయండి. ఈ విధంగా మాత్రం ఖచ్చితంగా మీరు స్టిచ్ చేసుకున్నారంటే మాత్రం ఎక్కడ ఇబ్బంది అనేది ఉండదు. ఇందులో మెయిన్ ఏంటంటేనండి, మనం హెమ్మింగ్ కోసం బెల్ట్ వెతుక్కుంటాం గదా! ఎనకాల బ్యాక్ పార్ట్‌కి. కాకపోతే దీన్ని మనం బ్లౌజ్ అంతా స్టిచ్ చేశాక ఈ విధంగా అతుక్కోవాల్సి ఉంటుందండి. ఇది చాలా డిఫరెంట్‌గా ఉండే బ్లౌజ్ అండి. మనం అన్ని బ్లౌజెస్‌కి నార్మల్‌గా కుడతాం గానీ, ఈ బ్లౌజెస్‌కి అలా నార్మల్‌గా అయితే మనం కుట్టం. మన డాట్స్ కనిపించవు. మన సైడ్ జాయింట్స్ కూడా ఈ విధంగా నీట్‌గా అయితే లోపలికి వెళ్ళిపోతాయండి. ఇదిగో నేను చూపిస్తున్నాను చూసారా? ఈ బ్లౌజ్ అనేదైతే నాకు చాలా బా నచ్చిందండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.